హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రాస్ కటింగ్ కాకుండా మామూలు కటింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం 4 ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్కి మనం క్లాత్ అనేది సపరేట్గా తీసేసుకుందాము. హ్యాండ్స్ అనేది ఫస్ట్ కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం బాడీని కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ని ఈ విధంగా కొలత పెట్టుకొని పొడవు ఎంత ఉందో వెడల్పు ఎంత ఉందో మనం కరెక్ట్గా ఆది బ్లౌజ్కి ప్రకారంగా హ్యాండ్ అనేది ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్తో ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత క్రాస్ లైన్ కూడా డ్రా చేసుకొని మనం చూడండి, హ్యాండ్ అనేది మీకు డ్రా అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని నీట్గా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకుందాము. చూడండి ఎంత సింపుల్గా మనం హ్యాండ్ కటింగ్ చేసేసామో. షోల్డర్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకొని హ్యాండ్స్ని తిరగదిప్పి 1/4 ఇంచ్ మనం క్రాస్ అనేది తీసుకుందాము. తర్వాత మిగిలిన క్లాత్ని మనం తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ కాడ నుంచి నడుము దగ్గరికి బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూడండి, ఈ విధంగా మనం కొలత అనేది పెట్టుకోవాలి. కింద ఖర్చు కోసం 1/4 ఇంచ్ వదిలిపెట్టేసి తర్వాత మనం ఈ విధంగా పొడుగు అనేది చూసుకోవాలి. ఈ విధంగా పొడుగు చూసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని దీని మీదకి మనం ఫోల్డింగ్ అనేది చేయాలి. ఫస్ట్ మనం పొడుగు చూసుకొని తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి ఆ పై క్లాత్ మీద ఎంత పొడుగుందో అంతవరకు మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి 4 మడతలు వచ్చాయి, జాగ్రత్తగా గమనించండి మీరు. తర్వాత మనం ఉక్సులు పట్టి తీసుకొని ఈ షేప్ డాట్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి, నెక్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ షేప్ ఉంది కదా, ఇక్కడ మనం డాట్ పట్టాం కదా, ఈ డాట్ అనేది మనం కరెక్ట్గా పట్టుకొని పైన షోల్డర్ కాడ నుంచి కింద డాట్ వరకు ఎంత పొడుగుందో అదొక గుర్తు అనేది పెట్టుకోవాలి. తర్వాత నడుము దగ్గర షేప్ బెల్ట్ వస్తుంది కదా, అక్కడ కూడా మనకి జాయింట్ వస్తుంది కదా, అక్కడికి ఒక గుర్తు పెట్టుకొని తర్వాత సంక దగ్గర కూడా ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మడతేసి మనం జాకెట్ నడుము కొలత తీసుకొని ఎంత ఉందో అంతవరకు మనం ఈ విధంగా డాట్ అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నెక్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇది ముందు మెడ, ఇది షేప్స్ దగ్గర మనం ఎక్కడెక్కడ డాట్లు పెట్టామో అక్కడికి ఈ లైన్ అనేది కలిపేయాలి. చాలా సింపుల్గా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా నడుము అనేది మనం పట్టుకొని జాకెట్ నడుము అనేది మనం పట్టుకొని ఈ విధంగా వీపు ఎంత పొడవు ఉందో నెక్ ఎంత డీప్ ఉందో అనేది చూసుకొని ఈ విధంగా ఇక్కడికి నెక్ దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. అది వెనక మెడ. ఈ విధంగా మనం డ్రా చేసుకున్నాం కదా, దీని మీదే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఇది వచ్చి ముందు మెడ కటింగ్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఈ క్లాత్ని కొంచెం ఫోల్డింగ్ చేసేసి వెనక మెడ కూడా మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి.
డ్రా చేసుకున్న తర్వాత మనం నీట్గా కటింగ్ అనేది చేసేయాలి. తర్వాత మనం ఇది చంక భాగం కటింగ్ చేయాలి. ఫస్ట్ మనం 2 లేయర్లను తీసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను. ఈ 2 లేయర్లు మనం ఎక్కడ వరకు డ్రా చేసామో అక్కడ వరకు కటింగ్ అనేది చేయాలి. తర్వాత 2 లేయర్లు మిగిలాయి కదా, దీని మీద మనం చూడండి నేను మార్క్ చేస్తున్నాను. చూడండి ఈ 1/4 ఇంచు ఈ విధంగా వదిలిపెట్టి మనం మార్క్ చేసుకోవాలి. దాని మీదే మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. సింపుల్గా మనకు కటింగ్ అనేది అయిపోయింది. ఇది మామూలు కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ కటింగ్ కాదు. ఈ విధంగా షోల్డర్స్ని మనం సపరేట్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా లాగితే క్లాత్ మనకు క్రాస్ రాదు. అదే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మనకు క్రాస్గా వస్తుంది క్లాత్. ఇది మామూలు కటింగ్ కాబట్టి ఇది క్రాస్గా రాదు.